పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడు నడుపును ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you read it all the way, oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े न इसको रोज करो, कहे न कब कोई न हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. అందరం కూర్చున్నాం. సమయంలో దైవ వర్తమానాన్ని కొన్ని నిమిషాలు మరి ధ్యానం చేసుకున్నాం. దేవుడు తన పరిశుద్ధాత్మను విడుదల చేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం మెరుగుపరిచి ఆయనే తన మాటలు మనకు వినిపించేలాగా మన ప్రార్థన పూర్వకంగా మరి కనిపెడదాం. దేవుడు ఏ మాటలో తెలియజేయవలసిస్తున్నాడు. సంఘముగా మనము కూడి ఉన్నాము. సంఘంగా ఏ విధంగా మనం కష్టపడి ఉండాలి, మరి సజీవమైన రాళ్ళుగా మనం ఏ విధంగా ఉండాలి, మరి సంఘంగా కట్టబడడం అనే విషయం మీద ఇది నన్ను కొన్ని మాటల ద్వారా మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసే మరి మూలరాయి అయి ఉండగా మరి అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మనము పరిశుద్ధమైనటువంటి దేవాలయముగా మనం కట్టబడుతున్నాం అనే మాటలు చక్కని విధంగా అపోస్తలుడు పౌలు ఏపీసీ సంఘానికి రాస్తూ ఈ మాటలు రాసి ఉన్నాడండి. చదువుతారా ఎవరని ఈ మాటల్ని? ఎఫెసీ 2వ అధ్యాయం 20వ వచనంలోను ఈ మాటలు ఉన్నాయి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయములకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుతున్నారు. మనము దేవుని యొక్క ఆలయానికి, పరిశుద్ధమైన ఆలయానికి ఆత్మ మూలంగా మనము మరి ఆయన నివాస స్థలమైనడానికి మనం కట్టబడుతున్నామంటండి. ఏపీసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఈ చక్కని మాటలు తెలియజేస్తున్నాడు. మరి ఒక కట్టడం, ఒక ఆలయము కట్టుతున్నప్పుడు మరి దానికి ఒక మూలరాయి అంటూ వేస్తారండి. ఆ మూలరాయి మీదే ఆధారపడి మరి ఆ యొక్క పునాదులు కట్టబడుతూ ఉంటాయి. ఆ పునాదుల మీద ఉన్నటువంటి గోడలు మరి యొక్క ఆ ఆలయము కట్టబడుతున్నట్లుగా మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క మూలరాయి క్రీస్తే మూలరాయిగా ఉంటున్నాడు. మనం కట్టబడే సంఘాలని మరి క్రీస్తుని మూలరాయిగా మనము ఉంచుకోవాలి. అంతేకాకుండా అపోస్తలులు ప్రవక్తలు బోధించిన బోధలనే పునాదుల మీద మనము కట్టబడాలి. సంఘముగా పరిశుద్ధమైనటువంటి దేవాలయముగా మనము వృద్ధి పొందుతున్నామనేసి పౌలు మనకు తెలియజేస్తున్నాడండి. అంతేకాకుండా మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలంగా మనం ఉంటున్నామంటండి. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరానండి. మీ శరీరాలు, మీ దేహాలు దేవునికి ఆలయముగా ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. మరి ఇటువంటి కట్టడం, ఇటువంటి పరిశుద్ధమైనటువంటి ఆలయానికి మనము మరి యొక్క పరిశుద్ధమైనటువంటి కట్టడాలుగా మనం కట్టబడడానికి మరి ఆ విధమైనటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నాయనేసి ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. దేవుడైతే కోరుకుంటున్నాడు, యేసు ప్రభుల వారు ఆయన మూలరాయిగా ఉంటానంటున్నాడు. మరి ప్రవక్తలు అలాగే మరి అపోస్తలులు చేసిన మరి వేసిన పునాది మీద మనము కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం ఏ విధమైనటువంటి కట్టడాలుగా, రాళ్లుగా మనం ఉంటున్నామో మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఈ విధమైన ఆలయముగా కట్టబడాలంటే, ఈ విధమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధ మందిరముగా మనము జీవించాలంటే
మరి ఏమి కావాలనేసి మరి కొన్ని మాటలు మనం ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. మరి దేవుని యొక్క మందిరానికి కట్టడాలుగా మనం కట్టబడాలంటే, ఆ విధంగా మనం వినియోగించబడాలంటే మనలో పరిశుద్ధత మనం ఉండాలండి. అప్పుడే దేవుడు మన యొక్క ఆయన యొక్క ఆలయానికి కట్టడాలుగా మనల్ని వినియోగించుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అంతేకాకుండా బాప్తిసం తీసుకున్న వారంగా మనము ఉండాలి. అంతేకాకుండా రక్షణ పొందిన వారంగా మనం ఉండాలి. మారు మనసు కలిగిన వారంగా మనం ఉండాలండి. ఇలా ఉంటేనే దేవుడు మనల్ని ఆ యొక్క ఆత్మీయమైన పరిశుద్ధమైనటువంటి ఆలయానికి కట్టడాలుగా రాళ్ళుగా మనల్ని ఉంచుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన అయితే మరి దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంగా కట్టబడాలని, ఆయన రాకడలో ఈ పరిశుద్ధ సంఘము ఎత్తబడాలని, ఆయనతో కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ యొక్క లోకంలో జీవిస్తున్న మనము సంఘంగా మనం ఇక్కడ ఉంటున్నప్పుడు మనము మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, దేవుడు కట్టబడే మరి సజీవ రాళ్ళుగా మనం ఉండగలుగుతున్నామా? బాప్తిసం తీసుకున్న అనుభవంలో మనం ఉంటున్నామా? మారు మనసు కలిగినటువంటి అనుభవం మనకు ఉందా? ఇక్కడ అపోస్తలుల యొక్క బోధ మరి పునాదులుగా ఉంటున్నారండి. వారు వేసినటువంటి పునాదుల మీద మనము కట్టబడుతూ ఉన్నాము. వారు చెప్పినటువంటి బోధని మనము విని మరి మన యొక్క జీవితాల్ని, మన యొక్క హృదయాల్ని మనము పట్టుకుంటా ఉంటున్నాము. దేవుని సంఘంగా మరి కలిసి ఇక్కడ ఉంటున్నాము. దేవుని పరిశుద్ధ ఆలయంగా మనము మరి నివసిస్తూ ఉంటున్నాం. మనకి మరి దేవుడు కోరుకునేది ఏంటంటే మనందరినీ కూడా పరిశుద్ధమైన ఆలయంలో పరిశుద్ధంగా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతమంది మరి ఈ విధమైన పరిశుద్ధమైన జీవితాలు కలిగి ఉన్నామో తెలియదు. కానీ ఈ యొక్క 24వ సంవత్సరము ఆఖరు దినాలకు వచ్చిన మనము దేవుడు మరలా తెలియజేస్తున్నాడు. ఆఖరి దినాల్లో మనకు తెలియజేసేది ఏంటంటే నీవు దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయానికి కట్టడాలుగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి చాలా మంది ఒకసారి మరి మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మరి దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంగా మనం ఉండగలుగుతున్నామనేసి మనం ఒకసారి పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఒకవేళ ఇంకా మరి మనలో సరైనటువంటి మారు మనసు లేనట్లయితే ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు మారు మనసు కలిగి ప్రభు సన్నిధిలో పరిశుద్ధ ఆలయంగా దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆ యొక్క అపోస్తులు ఏం బోధించారండి? మారు మనసు పొందండి అనేసి అపోస్తులు బోధించారు. ప్రవక్తలు కూడా అదే బోధనే పునాదులుగా వేసించారండి. ఆ పునాదుల మీద మనము కట్టబడుతున్నాం అన్నమాట. మరి వారు చేసిన బోధ ఏంటంటే మనం మారు మనసు కలిగి ఉండాలని. యేసు ప్రభువు వారు కూడా ఈ లోకంలో వచ్చినప్పుడు మరి దేవుని యొక్క పునాదులుగా వేసిన తర్వాత మరి ఆయన కూడా ఇదే చెప్పాడండి, నమ్మి బాప్తిసం పొందండి, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించిందని మరి యేసు ప్రభువు వారు చెప్పారు. అలాగే మరి బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఇదే మాటలను చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే మరి మారు మనసు లేని వారముగా మనము జీవిస్తున్నట్లయితే మరి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేము. అంతేకాకుండా మనం చేస్తున్న పనులన్నింటికీ సరి అయినటువంటి ఆశీర్వాదాలు మనం పొందలేని స్థితిలో మనం ఉంటున్నాం. కనుక ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క మరి అపోస్తులు వేసిన పునాదుల మీద మనము కట్టడాలుగా కట్టబడాలంటే, దేవుని పరిశుద్ధ ఆలయంలో మరి కట్టడాలుగా మనం ఉండాలంటే మనకు కావాల్సింది ప్రాథమికమైనది, ప్రాముఖ్యమైనది మనకి మారు మనసు కలిగి ఉండాలండి. మరి ఈ యొక్క మారు మనసు గురించి యేసు ప్రభువు వారు ఒక మాట చెప్పాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు మార్కు సువార్త మరి 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మమనేసి యేసు ప్రభువు వారి లోకంలో ఉంటున్నప్పుడు ఆయన తెలియజేసిన మాట. మరి మారు మనసు ఎంత అవసరమో యేసు ప్రభువు వారికి మనకు తెలియజేశాడు. పునాదులుగా ఉంటున్న అపోస్తుల బోధ కూడా ఇదే అయి ఉంటుందండి. యేసు ప్రభువు వారు చెప్పిన బోధనే మరి అపోస్తులు కూడా మరి దాన్ని కంటిన్యూ చేశారు. ఎందుకంటే ఆయన జీవించిన జీవిత కాలంలో మరి శిష్యులైన వారు ఆయన్ని మరి దగ్గరగా ఉండి ఆయన యొక్క జీవితాన్ని చూసిన వారు, ఆయన అభిరుచులు తెలిసిన వారు, ఆయన ఏమి కోరుకుంటున్నాడన్న విషయాలు వారు తెలుసుకుని వారు కూడా అపోస్తులు కూడా ఆ విధంగానే బోధించడం మనం చూస్తున్నామండి. దేవుడు ఏం చెప్తుందంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసును పొందమంటున్నాడండి కదా.
మరి అలాగే అపోస్తులు కూడా చెప్తున్నారు ఇదే బోధ, ఇదే యొక్క పునాదులు వారు కూడా వేస్తున్నారండి. ఏమంటే పునాదులు లేకుండా ఏ విధంగా మరి ఇల్లు కట్టబడదో ఆ విధంగా మన జీవితాల్ని మరి దేవుని యొక్క మాటల ద్వారా మారు మనసు అనే దాని ద్వారా పునాదులు మనము వేసుకుని మనం జీవించాలి. అపోస్తుల కార్యములు 2:38 చెప్తున్నాడు. మరి పేతురు చెప్తున్న మాట ఏంటంటే మరి మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాలని చెప్తున్నాడండి. మీరు పరిశుద్ధాత్మ పొందారు. చూడండి ఇక్కడ మరి యొక్క దేవుని యొక్క ఆలయముగా పునాదులు వేసిన అపోస్తులు చెప్తున్న మాట ఏంటంటే యేసు ప్రభు అదే చెప్పాడు, మారు మనసు పొందమనేసి. పేతురు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అపోస్తుల కార్యంలో మరి మీరు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొంది యేసు నామములో మరి బాప్తిసం తీసుకోవాలి, పశ్చాత్తాపం పొందాలనేసి. ఇవి ఏంటంటే మనకి పునాదులు అనమాట. ఒక ఇంటికి ఏ విధంగా పునాదులు వేయబడతా ఉంటాయో మనకి అపోస్తులు చెప్పిన బోధ మరి మారు మనసు పొందమంటున్నాడు, పాప క్షమాపణ పొందమంటున్నాడు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోమంటున్నాడు అండి. అయితే ఇంకా ఈ సంవత్సరం ఆకారంలో దేవుడు మరి యొక్క మారు మనసు పొందిన వారి నిమిత్తము మరి దేవుడు హెచ్చరిస్తున్న హెచ్చరిక విషయాలు. మరి సంవత్సర కాలంలో ఇంకా మారు మనసు పొందకోకుండా మరి నామకార్థమైన క్రైస్తవ జీవితాలు జీవిస్తున్న వారితో దేవుడు హెచ్చరిస్తున్న మాట, ఒకవేళ మరి నువ్వు 2025 సంవత్సరం చూడగలమో లేమో కానీ మరి ఈ సంవత్సరంలో దేవుడు అవకాశం ఇచ్చిన ఈ సమయంలో మనము మారు మనసు పొందడం ఎంతైనా అవసరమండి. మరి ఇది అపోస్తులు చెప్తున్నటువంటి బోధ, యేసు ప్రభు తెలియజేస్తున్నటువంటి మరి మూలదాయిగా ఉంటున్నటువంటి యేసు ప్రభు చెప్తున్నటువంటి విషయాలు, అలాగే అపోస్తులలో చెప్తున్నటువంటి పునాదులుగా కట్టబడడానికి మరి మారు మనసు అన్నది ఎంతో అవసరమై ఉన్నదని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే అపోస్తులుడైన పౌలు మరి యొక్క శిష్యులే కాదండి, అపోస్తులుడే కాదు, అపోస్తులుడైన పౌలు తన జత పని వారు కూడా మరి యొక్క మారు మనసు నిమిత్తము మరి పునాది వేయబడడం గురించి ఆయన ఒక దేవుని యొక్క ఆజ్ఞను ఎత్తిపట్టి ఇక్కడ చెప్తా ఉంటాడు. అపోస్తుల కార్యాలు 17:30 ఏమంటున్నాడంటే దేవుని ఆజ్ఞగా ఇది చెప్తున్నాడు, అంతటను అందరూ మారు మనసు పొందవాలనని మనుషులకు ఆజ్ఞ ఇస్తున్నాడు అంటనే. అంతటను అందరూ ఏ ఒక్కరూ కూడా మరి నశించుకోవడంలో దేవునికి ఇష్టం లేదు కనుక అంతటా అన్ని చోట్ల అన్ని ప్రదేశాల్లో మరి దేవుణ్ణి తెలుసుకుని మారు మనసు పొందాలనేసి ఇక్కడ అపోస్తులుడైన పౌలు కూడా మరి తన సువార్తలో తన బోధలో తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే నీవు నేను దేవుని యొక్క పునాదులుగా మనం కట్టబడాలి, ఆయన కట్టడములుగా మనం ఉండాలి అనేసి దేవుడు కోరుకుంటున్నాడు కనుక మరి మారు మనసు పొందడం అన్నది చాలా అవసరం. మరి ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తాను. చాలా మంది మరి బాప్తిసం తీసుకోకముందు, రక్షణ పొందక ముందు మారు మనసు పొందుతారు కదండి. మనం చేసిన పాపాల నిమిత్తము మనము పశ్చాత్తాపడ్డ తర్వాత మారు మనసు పొంది రక్షణ పొంది మరి బాప్తిసం తీసుకుని దేవునిలో మరి విశ్వాసంలో జీవించడం మనం చేస్తూ ఉంటున్నాం. మారు మనసు అయితే ఒకసారి పొందిన తర్వాత ఇక మారు మనసు మన జీవితాలకు ఎక్కర్లేదండి. మరి తర్వాత మనం చేస్తున్న పాపాలను బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఉండాలండి. ఒక్కసారి పశ్చాత్తాపడితే అది సరిపోదు, ఒక్కసారి మారు మనసు వస్తే అది సరిపోదు. చాలా మంది ఏమనుకుంటారంటే నేను మారు మనసు పొందేశాను, బాప్తిసం తీసుకున్నాను, ఇంకా నాకు ఏ విధమైనటువంటి డోకా లేదు, నేను పరలోక రాజ్యంలో నేను వెళ్ళిపోతాననే ఉద్దేశం చాలా మంది కలిగి ఉంటున్నారు. కానీ తర్వాత జీవితంలో అనేకమైనటువంటి పాపాలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా ఆయుష్కరమైన జీవితాలు చాలా మంది జీవిస్తూ ఉంటున్నారు. మరి వాటి విషయం ఏంటంటే మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే మారు మనసు అన్నది ప్రతి నిత్యము ఎప్పుడైతే మన పాపము చేసామో దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాల్లో మనం ప్రవేశించామో కాని మాటలు మనం పలికామో వెంటనే ఆ సమయంలో మన మనసులో మనకు రావాల్సింది ఏంటంటే పశ్చాత్తాపం, మారు మనసు మనము పొందాలండి. మారు మనసు ఎన్నిసార్లు అయితే మనం దేవునికి మరి ఆయుష్కరంగా వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉంటున్నామో, పాప లోకంలో మనం జీవిస్తుండగా ఎన్నిసార్లు మనం పాపాలు చేస్తున్నామో ఆ పాపాలను బట్టి మనము పశ్చాత్తాపడాలండి, ప్రాయశ్చిత్తం కలిగించుకోవాలి. మరి మారు మనసు అన్నది మరి కలిగి దేవుని దగ్గర మన పాప క్షమాపణ పొందాలండి. మరి దేవుని తట్టు మనము తిరగాలి. ప్రతిసారి కూడా మనం చేస్తున్న పాపాల నిమిత్తము
ప్రభు దగ్గర మనం దినదినము కూడా ఆయన సన్నిధిలో మరి సాగిలపడి ఆయన దగ్గర మనం పాపక్షమాపణ పొందాలి. అప్పుడే మనం యొక్క మారు మనసు కలిగిన వారంగా ఉంటున్నాం. ఈ రకమైనటువంటి పునాది మనము వేసుకోవాలండి. ఈ రకమైనటువంటి కట్టడాలుగా దేవుడు మనం ఉండాలనేసి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడండి. మారు మనసు ప్రతిసారి కూడా మన దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందవలసిన వారికి ఉన్నాం. అప్పుడే మనం దేవునికి పరిశుద్ధమైనటువంటి ఆలయముగా మనము కట్టబడతామండి. అప్పుడే దేవుడు మనల్ని కోరుకుంటాడు, మనల్ని ఎన్నుకుంటాడు ఆయన ఆలయముగా ఉండడానికి. మరి దేవుని తట్టు తిరగడం అన్నది ఎంతో ప్రాముఖ్యమైనది. యోసేపు గ్రంథము 14:1 ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఆయన తట్టు తిరిగితే మరి దేవుడు మన తట్టు తిరుగుతాడంటండి. ఇశ్రాయేలు ప్రజల గురించి ఇక్కడ చెప్తున్నాడు. యోసేపు గ్రంథం 14:1 ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవా తట్టు తిరగమంటున్నాడు. అంటే మనం ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన పాపాలు చేసి దేవుని తట్టు తిరగకోకుండా అదే జీవితాన్ని వారు కంటిన్యూ చేసుకుంటున్న సమయాలు మరి పరిస్థితులు అక్కడ దేవుడు చూస్తున్నాడు. అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా తట్టు నీవు తిరగమంటున్నాడు. చేస్తున్నదే వెళుచున్న మార్గము, ఒక వ్యక్తి వెళుచున్న మార్గము తప్పని తెలుసుకున్నప్పుడు దేవుని దగ్గర నుంచి తిరగాలి. అది సరి అయిన మార్గము కాకపోతే మరి దేవుని యొక్క మార్గంలోకి రావడం అన్నది చాలా అవసరము. ఆ యొక్క టర్నింగ్ పాయింట్, ఆ యూటర్నే మరి నువ్వు తీసుకున్న నిర్ణయంలో ఆధారపడి ఉంటది అనమాట. ఒకవేళ అది మరి నువ్వు ఆ నిర్ణయం తీసుకోకపోతే నీకు మారు మనసు లేనట్లుగానే మరి దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రయాణము, చేస్తున్న మార్గము, నువ్వు నడుస్తున్న మార్గము అది సరి అయినదో కాదో మనము చూసుకోవాలండి. ఒక వ్యక్తి ఒకవేళ బాబు నువ్వు వెళ్తున్న ఈ మార్గము నువ్వు చేరవలసిన గమ్యానికి నువ్వు చేరలేమని తెలియజేసినప్పుడు వెంటనే ఆ మార్గంలో నుంచి మరి తిరగవలసిన అవసరం ఉంది. అదే మారు మనసు అనమాట. మరి కాని మార్గాల్లో కాని పనులు చేస్తున్నప్పుడు మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మనం ఏం చేయాలండి, ఆ యొక్క మార్గాల్లో నుంచి తిరిగి దేవుని తట్టు తిరిగి దేవుని మార్గాల్లో నడవాలండి. అదే మారు మనసు అనేసి తెలుస్తుంది. మారు మనసు అన్నది ఒక్కసారి పొందితే అది మనకి సరిపోదండి. ఎన్నిసార్లు మన పాపపు పనులు మనం చేస్తున్నామో, పాపపు ఆలోచనలు మనం చేస్తున్నామో ఆ సమయంలో ఆ దినం ఆ యొక్క దేవుని మనము పశ్చాత్తాపడి ఆ పాపం నిమిత్తము క్షమాపణ పొందుకోవాలని తెలియజేస్తున్నాం. మరి ఒకసారి ఒక వైట్ షర్ట్ వేసుకుని మనం మార్కెట్ లోకి వెళ్తున్నప్పుడు ఆ మార్కెట్ లో మరి ఒక తుమ్మి ధూళి మరి ఆ యొక్క షర్ట్ మీద పడినప్పుడు ఏం చేస్తామండి, మరి వచ్చి దాన్ని ఉతుక్కుంటాం. తర్వాతే మరి దాన్ని మళ్ళా వేసుకుంటాం కదా, ఉపయోగపడే విధంగా ఉంటది. ఒకవేళ మనం ఆ వేసుకున్న షర్ట్ తోటి ఆ దుమ్ములో దొరలక్కర్లేదు, కానీ మరి ఆటోమేటిక్ గా ఆ ధూళి ఆ యొక్క మట్టి మన మీద పడి మనల్ని ఆ యొక్క మలినం చేస్తుంది. కనుక దాని నుండి మనం ఉతుక్కోవలసిన అవసరత ఉందండి. ఆ విధంగానే మన జీవితాలు, మన మనసులు కూడా మలినమైపోతున్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ప్రతిసారి దాన్ని మనం ఉతుక్కోవాల్సిన అవసరం ఉంది. తెల్లని తెలుపు చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అదే మారు మనసు అన్నమాట. ఆ విధంగా మనము తెల్లగా మన హృదయాన్ని మనం చేసుకున్నట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను ఒక సజీవమైన రాయిగా ఆయన పరిశుద్ధ ఆలయంలో దేవుని మందిరంలో కట్టడానికి ఉపయోగించే కట్టడంగా నిన్ను ఉపయోగించుకుంటున్నాననేసి దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ మరి చాలా మంది మనం అనుకుంటున్న విషయాలు ఏంటంటే, నేను మారు మనసు పొందేశాను, నాకు ఇంకేం అక్కర్లేదు, చాలు ఈ మారు మనసు, ఇదే నేను పరలోక రాజ్యం తీసుకెళ్తాను అనుకున్నా. కానీ జీవించిన జీవితంలో అనేక మార్లు దేవునికి వ్యతిరేకంగా మనం పాపపు ఆలోచనలు మనం ఆలోచిస్తూ ఉంటాం, పాపపు పనులు చేస్తూ ఉంటాం. కనుక దానిలో నుంచి మన హృదయాన్ని ఎప్పుడు కూడా గుర్తుకోవాల్సిన అవసరత ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో మరి యొక్క గొర్రె పిల్ల గురించి చెప్తా ఉంటాడు. 7వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటాడంటే, గొర్రె పిల్ల రక్తంలో మన వస్త్రాన్ని కడుక్కోవాలని చెప్తా ఉంటాడండి. ప్రకటన గ్రంథం 7:14లో గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రమును ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నట్లుగా మన యొక్క మనస్సుల్ని మనం ఎప్పుడు కూడా మరి తెలుపుగా ఉంచుకోవాలండి. పాపముతో మనం హృదయాల్ని మరి ఉంచుకోకుండా ఉండాలనేసి దేవుడు ఉదయకాల సమయంలో ప్రకటన గ్రంథం ద్వారా ఈ యొక్క మాటలు మనకు తెలిసిన గొర్రె పిల్ల రక్తంలో మన వస్త్రాలని ఉతుక్కోవాలి. మనం పొందినటువంటి రక్షణని మనం పొందినటువంటి ఈ యొక్క మారు మనసుని అతి భద్రంగా మన యొక్క ఆఖరు దినం వరకు మన యొక్క ఈ ప్రయాణం అంతా కూడా మరి ఆ యొక్క రక్షణను మనం ఎంతగానో భద్రం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. దాన్ని మలినం చేసుకోకూడదు. ఇచ్చిన రక్షణ, ఇచ్చిన ఉన్నటువంటి మారు మనసుని మనము పోగొట్టుకూడదని, పోగొట్టుకోకుండా
దాన్ని మనం భద్రం చేసుకోవాలి. ఒక వ్యక్తి బస్సు టికెట్ ని తీసుకుని ఆ యొక్క ప్రయాణం ఆఖరి వరకు కూడా ఏ విధంగా భద్రంగా టికెట్ నుంచుకుంటాడో, ఒకవేళ ఆ టికెట్ పడవేసుకుంటే ఏ విధమైనటువంటి శిక్ష వారికి కలుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా మనకున్నటువంటి మారు మనసు రక్షణను చాలా భద్రంగా మనము కాపాడుకోవాలండి. అప్పుడే దేవుడు మనల్ని దేవుని యొక్క ఆలయంలో ఆయన యొక్క మరి పునాదులుగా మరి గోడలుగా దేవుడు మనల్ని ఉపయోగించుకుంటా ఉంటాడు. ఆ ఎత్తపడే సంఘముల్లో దేవుడు మనల్ని ఉంచుతాడు. సంఘంగా ఆ విధమైనటువంటి సంఘంగా మనల్ని తీర్చిదిద్దుతాడు అనేసి ఈ యొక్క మాటల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రయాణంలో ఉన్నటువంటి టికెట్ విధంగా మన యొక్క రక్షణని, మన యొక్క మారు మనసుని భద్రముగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పాప భూయిష్టమైనటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నాము. అనేకమైనటువంటి తలంపులు, అనేకమైనటువంటి ఆలోచనలు, పాపము యుక్తమైనటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. అవే ఆ యొక్క పాపపు ఆలోచనలతో మన ఆ యొక్క ఆలోచనలను నెరవేర్చుకుంటూ మనం వెళ్తే కనుక దేవుని యొక్క మందిరంలో మనము సజీవమైనటువంటి రాళ్ళుగా మనము ఉండలేము. పాపం లోకంలో మన హృదయం, మన యొక్క ఆధ్యాత్మిక జీవితము చచ్చిన స్థితిలో మనం ఉంటుంది కనుక మరి దేవుడికి సెలవిచ్చిన మాట్లాడంటే మనకి ఇచ్చినటువంటి మారు మనసు ఎంతో ప్రాముఖ్యమైనది, అవసరమైనది కనుక అంతము వరకు కూడా దాన్ని మనము కాపాడుకుంటూ ఉండాలండి. మారు మనసు గురించి మరి దేవుడు ఎంత చక్కగా మనకి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ఆలయములుగా మనం కట్టబడాలంటే మనకు మారు మనసు అన్నది చాలా అవసరమండి. మరి నినివే పట్టణస్తులు మరి దేవుడు వారు చేస్తున్నటువంటి దోషములను బట్టి, కార్యాలను బట్టి దేవుడు ఆ నినివే పట్టణం అంతని కూడా నాశనం చేయాలని చూసినప్పుడు మరి వారికి ఏం జరిగిందంటే వారు ఏం చేశారంటే మరి యోనా వచ్చి ప్రకటించినప్పుడు నీ పట్టణాన్ని నేను నాశనం చేస్తానని సెలవిచ్చినప్పుడు మరి అప్పుడు ఆ సమయంలో మరి వారు ఏం చేశారంటే గనులేమి, అల్పులేమి అందరూ కూడా గోనె పట్ట పట్టుకుని తాము తగ్గించుకుని మరి గోనె పట్ట పట్టుకుని బూడిదలో ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అలాగే ఆ నినివే మహాపట్టణం యొక్క రాజు కూడా ఆ సంగతి విని ఏం చేశాడంటే తాను కూడా సింహాసనం దిగి మరి గోనె పట్ట పట్టుకుని బూడిదలో ఉన్నారంటండి. మరి ఇదేంటంటే మారు మనసు. వారి పట్టణస్థుల్లో, నినివే పట్టణస్థుల్లో వారికి మారు మనసు కలిగిందంటే దేవుడు చెప్పిన తర్వాత కనుకనే వారి తాము తగ్గించుకొని ఆ యొక్క గోనె పట్టును పట్టుకుని బూడిదలో మరి ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు వారి పట్ల కనికరించుకొని వారి యొక్క దేవుని యొక్క మనసు మార్చుకుని వారికి చేస్తానన్నటువంటి ఆ యొక్క కీడుని చేయకోకుండా వారి పట్ల కనికరాన్ని చూపించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే నోవాహు దినాల్లో కూడా మరి దేవుడు చేస్తాను మరి జల ప్రయాణాన్ని మరి జల ప్రయాణం వస్తుందని నోవాహు మరి తన 600 సంవత్సరాల ప్రాయంలో 120 సంవత్సరాలు మరి అక్కడ ప్రకటించాడంటండి జల ప్రయాణం. ఆ యొక్క నోవాహు దినంలో ఆ ప్రజలందరికీ కూడా అయినప్పటికీ కూడా ఆ ప్రజలు వారి మాటను వినలేదండి. మరి అశ్రద్ధ చేసి ఉన్నారనమాట. అంటే వారిలో మారు మనసు అన్నది అసలు కలగలేదండి వారికి. మరి ఆ విధంగానే జీవిస్తుండగా మరి జల ప్రయాణం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారందరూ కూడా నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తాం దేవుని యొక్క వాక్యంలో కదండి. మరి నోవాహు మరి ప్రకటించిన రీతిగా వారు వినలేదు. ఎక్కడైతే నినివే పట్టణస్థులు అయితే దేవుని మాటకు లోబడి మరి వారు తాము తగ్గించుకుని దేవుని మాటకి విన్నారు కనుక వారు రక్షింపబడ్డారు. మరి నోవాహు దినంలో ఉన్న ప్రజలు వినలేదు కనుక మరి ఆ సమయంలో మరి జలప్రళయం వచ్చి ఇక లోకం అంతటిని కూడా మరి ముంచి వేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. మరి అలాగే మరి నోవాహు తెలియజేసినట్లుగా ఈ దినాల్లో అనేక మంది మరి బోధకులు, సేవకులు మరి అనేక మందికి తెలియజేస్తూ ఉంటున్నారండి. రక్షణ పొందండి, ప్రభు సన్నిధికి రండి, దేవుని ఆలయానికి రండి, మీరు వాక్యాలు వినండి, ప్రభు గురించి తెలుసుకోండి అని మరి ఎన్ని దినములు మరి తెలియజేసినప్పుడు కూడా నోవాహు దినముల్లో ఉంటున్నట్లుగానే ఈ దినాల్లో కూడా అనేక మంది ప్రజలు దేవుని యొక్క సన్నిధిని అశ్రద్ధ చేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. రక్షణ అనే ఓడలోకి రండి, మరి దేవుని యొక్క రాకడ వస్తుందని చెప్పినప్పటికీ కూడా మరి చాలా మంది యొక్క మాటలు మరి ఆలకించుకోకుండా తమ యొక్క మరి నోవాహు దినంలో ఏ విధంగా ప్రజలు తినుచు త్రాగుచూ ఉంటున్నారో ఆ విధంగానే తినుచు త్రాగుచు మరి పెండ్లికి ఇవ్వబడుచు ఈ విధంగా జీవిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాము. కనుక రక్షణ వారికి దూరం అయిపోతుంది. ఒక దినమున మరి యొక్క నరకానికి వారు బాధ్యులు అవుతున్నారు కనుక మరి నోవాహు చెప్పినట్టుగా మరి ఆ ప్రజలు వినలేదు. ఈ దినాలే ప్రజలు కూడా మరి యొక్క మాటని లక్ష్య పెట్టడం లేదండి. మారు మనసు అన్నది అసలు రావటం లేదు వారి జీవితాల్లో. అలాగే నాతాను ప్రవక్త
మరి దావీదు దగ్గర కూడా చెప్పాడండి. ఆయన చేసిన పాపం నిమిత్తము మరి నాతాను ఎత్తి చెప్పినప్పుడు, హెచ్చరించినప్పుడు వెంటనే దావీదు ఏం చేశాడంటే మనసు మార్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడండి. తను చేసిన పాపం నిమిత్తము మరి ప్రాయశ్చిత్తం చేసుకుని దేవుని సన్నిధిని గోజాడి మరి దేవుని యొక్క కనికరాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. నాతాను ప్రవక్త హెచ్చరించినప్పుడు మరి దావీదు విన్నాడండి. విని దేవుని యొక్క ఆశీర్వాదాల తర్వాత మరి పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక వ్యక్తి సమూయేలు మరి సౌలు చేత మరి సౌలులోనే హెచ్చరించాడండి. సమూయేలు గారు మరి హెచ్చరించినప్పుడు సౌలు యొక్క మాటను వినలేదండి. వినక మరి దేవునికి మాటకి లోపడలేదు, దేవుని ఆజ్ఞకు లోపడలేదు, దేవుడు చేయమన్నట్లుగా మరి చేయలేదు. అంటే దేవుని మీద తన యొక్క మనసును నిలుపుకోలేదండి. నిలుపుకోకుండా దేవుడు చెప్పిన మాటని అశ్రద్ధ చేసినట్లుగా చూస్తున్నాం. అంటే మారు మనసు లేని వ్యక్తిగా తన జీవి ఎలా జీవించాలనుకున్నాడు అలాగే జీవిస్తూ ముందుకు వెళ్తా ఉంటున్నాడండి. సమూయేలు మొదటి గ్రంథము 15:3 ఈ మాటను మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే అమాలేకీయులందరినీ కూడా మరి సర్వనాశనము నిర్మూలన చేయమని మరి చెప్తుంటే సౌలు ఏం చేశాడంటే ఆ మాటను పెడచెవిన పెట్టి మరి గొర్రెలను, మేకల్ని, ఎద్దుల్ని, ఒంటుల్ని, కురపులను వాటిని అన్నిటిని కూడా బ్రతకనిచ్చాడంటండి. అంటే దేవుని మాటను పెడచెవిన పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. 15:3 ఏముందంటే అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయం యథార్థముగా ఉండలేదు. ఇక్కడ చూస్తున్నాం కదండి. మరి అమాలేకులందరినీ కూడా మరి సర్వనాశనం చేయమని అంటే మరి ఆయన ఏం చేశాడంటే అమాలేకుల రాజు అయిన అగగును ప్రాణాలతో పట్టుకున్నాడండి. అక్కడ ఉన్నటువంటి కొవ్విన వాటి గొర్రెలను, మేకలను, ఎద్దులను, ఒంటుని వీటిని అన్నిటిని కూడా మరి బ్రతకనిచ్చాడు. వాటిని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. అంటే దేవుని యొక్క మాటకి లోపడినటువంటి అమాలేకుల రాజును తీసుకుని వచ్చినట్టు సౌలు గారు దేవుని యొక్క మాటను వినలేదు. సమూయేలు అయితే ఆయన హెచ్చరించాడండి. ఆయనకు ఒక అవకాశాన్ని కూడా ఇచ్చాడు. మారు మనసు పొందడానికి మరి అవకాశాన్ని ఇచ్చినా కూడా సౌలు దాన్ని వినియోగించుకోలేకపోకుండా దేవుని యొక్క మాటను పెడచెవిని పెట్టినట్టుగా మనం చూస్తాం. సౌలుకు సమ్మించినా కూడా మనసు మార్చుకోలేదండి. మరి మనం కూడా ఈ దినాల్లో ఏ విధంగా ఉంటున్నామో దేవుడు ఇచ్చిన యొక్క సంవత్సరకాలం అంతా మరి మనం జీవిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క ఆఖరి దినాల్లో, ఆఖరి మాసంలో, ఆఖరి రోజుల్లో మనం ఉంటున్నాము. ఒకవేళ ఇంకా మనసు మార్చుకోకుండా సౌలు వలె దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడే కూడా మన మనసులు మార్చుకుంటా లేదమ్మో. దేవుడు చెప్తున్నాడు మారు మనసు గల వారిని మాత్రమే, మరి రక్షణ పొందిన వారిని మాత్రమే, మరి పరిశుద్ధులుగా ఉంటున్న వారిని మాత్రమే దేవుడు తన మరి ఆ దేవుని ఆలయములకి మరి సజీవరాళ్ళుగా కట్టడాలుగా ఉంచుతారనేసి చెప్తున్నారు. అపోస్తుల బోధ కూడా ఇదే, యేసయ్య చెప్పిన బోధ కూడా ఇదే. మరి ఆయన వేసినటువంటి పునాది మీద మనము కట్టబడాలండి. మరి అలాగే చెరసాల నాయకుడు పౌలు శీలను బంధించినప్పుడు ఆయన కూడా మనసు మార్చుకునే రక్షణ పొందాడండి. ఆ యొక్క భూకంపం కలిగినప్పుడు మరి తలుపులన్నీ కూడా మరి తెరచుకున్నప్పుడు ఆ చెరసాల నాయకుడు ఎంతగానో మరి కంగారు పడిన పరిస్థితులు చూస్తాం. తను చంపుకోవాలని చూసుకున్నాడట. అటువంటి సమయంలో పౌలు శీల వారి దగ్గరికి వెళ్ళి నువ్వు చంపుకోవద్దు, మేమందరం కూడా ఇక్కడ బ్రతిగా ఉన్నాం, నీ ఎదురుగా ఉన్నామని వారు చెప్పినప్పుడు మరి ఆ చెరసాల నాయకుడు నిజంగానే ఆ యొక్క వారు చెప్పినటువంటి వాక్యాన్ని విని ఆ యొక్క చెరసాల నాయకుడు రక్షణ పొందినట్లుగా మనం అపోస్తుల కార్యం 16:30 మనం చూస్తూ ఉంటున్నాము. అంతేకాకుండా వారి యొక్క అపోస్తుల యొక్క వాక్యాన్ని విని వారి ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారండి. నిజంగా వారి జీవితంలో కలిగినటువంటి మరి గొప్ప సంగతి మారు మనసు మరి కలిగినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అంటే రక్షణ పొందే ముందు మన జీవితాల్లో ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటది. అదే మారు మనసు. మారు మనసు లేకపోకుండా మనము రక్షణ పొందలేము. మరి మారు మనసు పొందిన వారే, రక్షణ పొందిన వారే, పరిశుద్ధులుగా జీవిస్తున్న వారిని దేవుడు తన యొక్క ఆలయానికి వాడుకుంటాడని దేవుని యొక్క మాటల ద్వారా మనం చూస్తూ ఉంటున్నాము. ఇంతవరకు చెరసాల నాయకుడు ఈ విధంగా వారి యొక్క ఇంటి వారందరూ కూడా మరి మా మారు మనసు పొందే రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి యొక్క దేవుని యొక్క ఆలయం
ఆలయానికి, క్రీస్తు మూలరాయిగా ఉంటున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ ఆలయానికి కట్టడాలుగా మనము వాడబడాలంటే మరొక చిన్న విషయం నేను తెలియజేస్తాను. అదేంటంటే విశ్వాసము. మరి మారు మనసే కాదండి, మన విశ్వాసంతో దేవుని ఎడల మన విశ్వాసము కలిగి మనము జీవించాలి. ఏ సమయంలో ఉన్నప్పుడు కూడా దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము మనము సడలిపోకూడదండి. ఆ యొక్క విశ్వాసం ఏ పరిస్థితుల్లో కూడా ఆయన ఎంతో గట్టి నమ్మకము, విశ్వాసము మన మీద ఉండాలి. ఈ దినాల్లో దేని మీద మన ప్రజలు, మనుషులు విశ్వాసము చూపుతున్నారంటే దేవుడు ఇచ్చిన వాటి మీద మనం ఎక్కువగా విశ్వాసం ఉంచుతున్నాం, కానీ దేవుని మీద పూర్తి అయినటువంటి నమ్మకం, విశ్వాసంతో మరి జీవించలేని పరిస్థితుల్లో చాలా మంది ఉంటున్నారండి. దేవుడు ఏమైతే అనుగ్రహిస్తా ఉంటాడో వాటితో మనం బిజీ అయిపోతూ ఉంటాం, కానీ ఇచ్చిన దేవుణ్ణి మనము విశ్వాసంతో మరి జీవించలేకపోతున్నాం. ఆయన మీద పూర్తి అయినటువంటి విశ్వాసంతో మనం ఉండలేకపోతున్నాం. మన విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుడు మనకి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా కూడా దేవుని మీద మన విశ్వాసము స్థిరంగా ఉండాలంటే కదలకు ఉండాలి మన విశ్వాసం. ఆ విధంగా మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ విధమైనటువంటి విశ్వాసంతో వారు జీవించి ఉన్నారండి. ఏమన్నారంటే దానియేలు గ్రంథం 3:17 మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమంటారంటే వారిని మండుచున్న వెండి యొక్క గుండంలో మరి పడవేసినప్పుడు మరి ఏమంటారంటే వాడు, మేము సేవించుతున్న దేవుడు ఈ అగ్నిగుండం నుండి రక్షించడానికి సమర్థుడని చెప్తా ఉంటున్నారని ముగ్గురు కూడా ఎంతో విశ్వాసముతో ఆ రాజుతో చెబుతున్న మాటలు ఏమంటే, మరి మేము సేవించుతున్న దేవుడు ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడన్న విశ్వాసం మాకు ఉంది. ఆయన అంత సమర్థుడని చెప్తా ఉంటున్నారు ఈ ముగ్గురు కూడా. అంతేకాకుండా ఒకవేళ రక్షింపకపోయినా రాజా నీ దేవతలు మేము పూజించము, బంగారు ప్రతిమకు మేము నమస్కరింపమనేసి ఎంతో గట్టిగా ఈవేళ చెప్పడం చూస్తున్నాం. ఎంత మంచి విశ్వాసం అండి షడ్రక్ మేషకులకి. ఒకవేళ రక్షణ అంటే రక్షించిన దేవుడు మేము ఆయన్నే పూజిస్తాము, మమ్మల్ని రక్షించకపోయినా కూడా మరి ఆయన్నే పూజిస్తామనే గొప్ప విశ్వాసము వారిలో ఉందండి. దేవుని యొక్క ఆలయానికి మరి పునాదులుగా, కట్టడాలుగా మనం కట్టబడాలంటే మనలో ఉండవలసింది మారు మనసు. రెండవది మరి విశ్వాసం. ఆయన ఎడల మనకుంటే దేవుడు మనల్ని కట్టడాలుగా, మన దేవుని యొక్క మందిరానికి కట్టడాలుగా మనల్ని వాడుకుంటాడు, వినియోగించుకుంటాడని ఈ యొక్క మాట ద్వారా మనకే తెలియజేస్తున్నాం. షడ్రక్ మేషకులకు ఉన్నటువంటి యొక్క విశ్వాసము మనము కూడా కలిగి ఉండాలండి. అటువంటి నిరీక్షణ, అటువంటి తెగింపు మనలో ఉండాలి. దేని విషయంలో మనం భయపడకూడదండి. చాలా మంది ఏ విధంగా జీవిస్తుంటారంటే యేసు ప్రభుని యొక్క దేవుని యొక్క మందిరము కావాలి, లోకము కావాలన్నట్టుగా మనం జీవిస్తూ ఉంటాం. కొన్ని చిన్న విషయాలకి మనము భయపడిపోతా ఉంటామండి. కానీ ఇంత పెద్ద అగ్నిగుండం వేసి ముగ్గురిని కూడా దాంట్లో వేసేమని రాజాజ్ఞ అయినప్పటికీ కూడా వాళ్ళు భయపడలేదండి. మరి దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసము వారు ఉంచుకున్నారు. అంతేకాకుండా ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మాకు ఇది కలగకపోయినా, ఒకవేళ ఇది మాకు రాకపోయినా కూడా, ఒకవేళ ఇది మీకు మా జీవితంలో ఇది కలగకపోయినప్పటికీ కూడా మేము దేవుని మీదే విశ్వాసం ఉంచుతాము, మేము దేవుని నమ్ముకుంటామనే గట్టి విశ్వాసంతో మనం చెప్పగలిగినటువంటి మరి అటువంటి విశ్వాసం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే మనల్ని ఆయన సజీవ రాళ్ళుగా దేవుని యొక్క ఆలయానికి వాడుకుంటున్నట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళు ముగ్గురిని కూడా మరి దేవుడు అందుకనే మరి ఈ విధంగా వాడుకున్నాడని చూస్తున్నాం. మరి కొంతమంది ఈ యొక్క లోకానికి భయపడిపోతా ఉంటారని, లోకానికి భయపడి, సమాజానికి భయపడి మరి జీవిస్తూ ఉంటారు. దేవుని బాహాటంగా మరి ఒప్పుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయండి. క్రైస్తవులు అని చెప్పుకోకుండా కొంతమంది జీవిస్తూ ఉంటారు. యోహాను సువార్త 12:42 ఒక మాట ఉంది, చదవండి ఎవరైనా. యోహాను సువార్త 12:42 మరి దేవుని కట్టడాలుగా ఈ లోకంలో నిలబడి మనం జీవించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం. అటువంటి విశ్వాసం అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. చూడండి, ఇక్కడ అధికారులు కూడా యేసు ప్రభు చేస్తున్నటువంటి బోధనలు విని వారు కూడా అనేక మంది విశ్వాసం ఉంచుతున్నారంటే దేవుడి మీద. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సమాజంలో ఉన్నటువంటి వెలివేయబడతామో అనేసి పరిసయ్యులకు భయపడుతూ ఉంటున్నారంటే కనుక మరి దేవుని వారు బాహాటంగా ఒప్పుకుంటారండి. ఇటువంటి పరిస్థితులు మనకి ఉంటున్నాయా? మన విశ్వాసము ఏ విధంగా ఉందో మనం ఒకసారి మనము
పరీక్షించుకోవాలి. సకరక మేసుల వలె ఉంటున్నామా, లేక ఈ అధికారులు అయితే దేవుని విశ్వాసం ఉంచారు కానీ మరి వెలివేయబడతాం మనిషి భయపడే పరిస్థితుల్లో ఉంటున్నారండి. మనం కూడా ఈ దినాల్లో మనం ఏ విధంగా నివసిస్తున్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం, మరి దేవుని గురించి బాహాటంగా ప్రత్యక్షంగా మనం తెలియజేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామా, భయపడుతూ ఉంటున్నటువంటి జీవితాలు మనం జీవిస్తుంటే కనుక దేవుడు మనల్ని కోరుకోడండి. దేవుడు మనల్ని మరి అక్కడ సజీవమైన రాళ్ళుగా ఆయన నిలబెట్టుకోడండి. మరి సట్రక్క మేసుకుల వల్ల మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు, మరి ఏర్పరచుకుని ఆయన ఆలయంలో వాడుకుంటాడు అనేసి ఈ యొక్క మాటల ద్వారా మనం తెలియజేసుకున్నాం. మన విశ్వాసంలో మనము బలపడాలంటే బలపరుచుకోవాలన్నమాట. అంతేకాకుండా యోబు యోసేపులు మనకు తెలుసండి. యోబు ఏ విధమైనటువంటి శ్రమలను భరించాడో ఆ శ్రమలన్నింటి నుంచి కూడా మరి ఏమాత్రము దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని వేడలేదండి. మరి సడలిపోలేదండి ఆయన యొక్క విశ్వాసము. మరి దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్నాడు. కనుకనే మరి అంత విశ్వాసంతో జీవించినటువంటి యోబును మరి ఆఖరి దినాల్లో మరి తను పోగొట్టుకున్నదంతా కూడా రెండింతలు రెట్టింపు ఆశీర్వాదము యోబుకు దేవుడు అనుగ్రహించున్నాడండి. ఎంత మంచి విశ్వాసము! అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మరి ఆయనకు ఉన్నటువంటి విశ్వాసము మరి లిఖింపబడి ఉన్నది. అంతేకాకుండా యోసేపు గురించి మనం విన్నామండి, ఆయన పరిశుద్ధత గురించి, మరి ఆయనకు ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం, మరి బాల్య దినాల నుంచి ఆయనకు వచ్చినటువంటి శ్రమలు కష్టాలను బట్టి దేవుని వేడలేదండి, భయపడలేదు దేవుని. మరి యొక్క లోకానికి భయపడుకోకుండా పాపానికి దూరం అయ్యి దేవునికి దగ్గరై తను ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరుచుకుంటూ విశ్వాసంగానే ఆయన మరి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుని యొక్క మందిరానికి కట్టడాలుగా మనం కట్టబడాలంటే మనకు ఉండవలసింది మారు మనసు అండి. మారు మనసు లేకోకుండా మనం దేవుని కొరకు అనేకమైన క్రియలు మనం చేస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా లెక్కలోకి రావు, దేవుని సన్నిధిలోకి రావు. మనం పరలోక రాజ్యాన్ని ప్రవేశించే వారు ఉన్నాం కానీ ఈ లోకముతోటే మనము మరి అవి గతించిపోతా ఉంటాయి. కనుక మనకి కావాల్సింది మారు మనసు కలిగి ఉండి మరి దేవుని యొక్క కార్యాలను చేస్తే కనుక దేవుడు మనల్ని మరి దేవుని ఆలయంలో రాళ్ళుగా మనకి సజీవమైన మరి కట్టడాలుగా మనకు ఉంచుతాడనేసి దేవుడి యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనకి ఈ యొక్క మాటల్ని తెలియజేస్తున్నాడు. మరి ఈ యొక్క 2024వ సంవత్సరం ఆఖరి దినాల్లో ఉంటున్న మనము మార్పు చెందిన జీవితాలు, అంటే మారు మనసు కలిగినటువంటి జీవితాలు మనకు అవసరం అండి. మరి మనం చేస్తున్న పనుల్లో మరి దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న పాపపు క్రియలు, పాపపు ఆలోచన నుంచి మనకి మార్పు ఎంతైనటువంటి అవసరం ఉందనేసి దేవుడు తెలియజేస్తున్న మార్పు చెందిన జీవితాలు కలిగిన వారముగా మరి ప్రభువును మనము ఆ విధంగా మనం జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మార్పు చెందాలండి. ఆఖరి దినాల్లో ఉంటున్న మనము ఇంకా నీకు దేవుడి అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశంలో నీ యొక్క మనసును నువ్వు మార్చుకోవాలండి. మార్పు చెందిన జీవితాలతో జీవిస్తూ దేవుణ్ణి మనము కొనియాడాలి. ఒక చిన్న ఇది ఉంది మరి పాటను మనం చూద్దాం. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకుని మార్చుకోమనేసి మరి చెప్తున్నాడు. ఇది అనుకూల సమయము. ఈ ఆఖరి దినాల్లో జీవిస్తున్న మనకి మార్పు చెందిన వారంగా మనసు మార్చుకుని ప్రభువును కొలిచే వారంగా మనము ఉండాలని పాట ద్వారా మనం తెలుసుకుందాం. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందుమా, మారు మనసును పొందుమా. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీకున్నది పైలోకములో. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది లోకములో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీకున్నది పైలోకములో.
ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా, మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు మన జీవితాలకి మార్పు అవసరమని. ఇప్పుడు జీవిస్తున్న జీవితము ఇది జీవితము కాదు. దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను నన్ను సజీవరాలుగా ఆయన యొక్క ఆలయంలో కట్టడాలుగా ఉపయోగించుకోవాలని. దేవుని యొక్క రాకడలో ఎత్తబడే సంఘంగా మన సంఘం ఉండాలంటే మనము కట్టబడాలి. మరి సజీవమైన రాళ్ళుగా మనం కట్టబడాలంటే మనలో ఉండవలసింది ఏంటంటే మారు మనసు మనకు కావాలి. రక్షణ పొందిన వారంగా మనం ఉండాలి. బాప్తిసం తీసుకున్న వారుగా మనం ఉంటే దేవుడు తన ఆలయంలో తన పరిశుద్ధ దేవాలయముగా కట్టబడడానికి మరి దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆ విధంగా మన మనసులో మార్చుకునే పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఆయన సంఘంలో సజీవురాలుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన సర్వశక్తి కృపానిధి కరుణ సంపన్న కృపదేవ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి 2024 సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడారు. ఆఖరి సమయంలో ఆఖరి దినాల్లో మేము ఉంటుండగా మా తండ్రి మా ప్రభు ఇంకా మారు మనసు లేనటువంటి జీవితాలతో ఒకవేళ మేము జీవిస్తున్నాము. గతించిన దినాల్లో నీకు వ్యతిరేకంగా చేసిన పాపాల నిమిత్తం మేము పశ్చాత్తాపడలేదు మా ప్రభు. మేము యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేము కోరుకుంటున్నాము మా జీవితాలకి మారినటువంటి మనసులు కలిగిన వారంగా మేము జీవించే కృపను మాకు అనుగ్రహించండి మా ప్రభు. తద్వారా సంపూర్ణమైనటువంటి మనసులతో సంపూర్ణమైన ఆత్మలతో నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధించే వారుగా నీ సంఘంలో సజీవరాడుగా మేము ఉన్నట్లు సహాయం చేయండి. మా అందరికీ కూడా మారు మనసును అనుగ్రహించండి. నీ పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకోమని కొడుతున్నాం. ఈ మాటలు మా హృదయాల్లో మా జీవితాల్లో ఫలభరితంగా చేయమని కొడుతున్నాం. మంచి నేలను పడిన విత్తనాల వల్ల అవి మా జీవితాల మా హృదయాల్లో ఫలించుట్లో సహాయం చేయమని కొడుచు. ఈ పొద్దున్నప్పుడు మా కొరకే తిరిగిరానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన వ్యవహారం మీరు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధనకు తేటాకి తప్పించండి. రాజ్యము మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంరక్షణ, నడిపింపు తలలు వంచిన మనందరికీ, మన కుటుంబములకు, సంఘానికి, చారిత్రక సంఘములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయండి నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వాదం